నమస్తే అండి. ఈ మధ్య కాలంలో తింటుండే ఆహారాల వల్ల ఎక్కువగా స్వీట్లు, చక్కెర కావచ్చు, క్రీములు, కేక్లు, బొన్ను, బ్రెడ్, ఈ బేకరీ ఐటమ్స్, ఎక్కువ మసాలా ఐటమ్స్ బాగా తిని తిని ఒళ్ళు కొవ్వు ఎక్కిపోయింది. ఒక్కొక్క అరజాండ్ ఎక్కింది. ఇంకా కొంతమందికి నీరు ఒళ్ళని, కొంతమందికి కొలెస్ట్రాల్ అని, కొంతమందికి చెడు నీరు అని, చెడు రక్తం అని, ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అని, ఎక్కడ పడితే అక్కడ ఒంట్లో కొవ్వు ఎక్కిపోవడం, బాగా ఊదిపోవడం. దీనివల్ల ఏంటంటే మనుషులు మెట్లు ఎక్కికైతా ఉండలేదు, పని చేయడానికి కావట్లేదు, వంగి లేసేదానికి లేదు, బాడీ ఫ్రీగా, హెల్తీగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా లేదు. అందరికీ ఒళ్ళు భారము, సోమేరితనము ఎక్కువ, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఏదైనా పరిగెత్తేకి నడిచేకి పోతే ఎక్కువ ఆయాసం వచ్చేయడం, వీళ్ళు బరువులు మోయకపోవడం, ఏం పనులు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది. దప్పమైపోయినాడు, ఒళ్ళు వచ్చేసింది, పొట్టు వచ్చింది, కడుపు వచ్చింది. ఇంకా కొంతమందికి పర్సనల్ పార్ట్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ దప్పమైపోతున్నాయి, తగ్గాల. కొంతమంది డెలివరీ అయ్యాక సైజు పెరుగుతున్నారు, కొంతమంది కాక ముందే పెరుగుతున్నారు. హెవీ సైజు ఉండడం వల్ల కొంతమందికి బిడ్లు కూడా కావట్లేదు. గర్భ సంచిలో కొవ్వు పెరిగేసింది. కొవ్వు కరిగితే కానీ బిడ్లు కాదు అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా తగ్గించుకోవాలా, మనము ఏ విధంగా వెయిట్ లాస్ కావాలా, ఆరోగ్యంగా మన ఇంటి పదార్థాలతోనే మనం ఎలా వెయిట్ లాస్ కావాలనేది నేను ఇక్కడ ఒక అద్భుతమైన ఔషధం చెప్తాను, మీకు మీరుగా చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చి నేల తంగేడు అండి. మనకు మామూలు తంగేడు చెట్టు ఉంటుంది, దాంట్లోనే ఇది నేల తంగేడు చెట్టు. ఒక 50 గ్రాముల నేల తంగేడి, అదేవిధంగా సునాముఖి 50 గ్రాములు. ఇవి రెండు 50-50 తెచ్చి పౌడర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఇది వచ్చి ఉత్రేణి బియ్యం అండి, 100 గ్రాములు. ఉత్రేణి గింజలు 100. ఇది మీ అందరికీ దొరికేట్లదే చియా సీడ్స్. చియా సీడ్స్ అంటే షాపుల్లో ఇస్తారు, తెచ్చి వాడుకోవచ్చు. 100 గ్రాములు. అదేవిధంగా మెంతులు అండి, మెంతులు 100 గ్రాములు. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఎండి అల్లం, శుంఠి, ఎండి శుంఠి, ఇది ఒక 100 గ్రాములు. కరక్కాయ, లోపల గింజలు తీసేసి పై బెరడు మాత్రం 100 గ్రాములు. తాండ్రకాయ, పై ఇత్తనం తీసేసి బెరడు మాత్రం 100 గ్రాములు. మీరు అంగిట్లో తెస్తే పంచేది. దాల్చిన చెక్క, బాగా కారంగా ఘాటుగా ఉండే దాల్చిన చెక్క 100 గ్రాములు. పిప్పిళ్ళు, మనకు సన్న పిప్పిళ్ళు 100. మిరియాలు, పెప్పర్ 100. జీలకర్ర 100. వాము, చూడండి ఇలాంటి వాము, మంచి వాము, మంచి కంపెనీ తెచ్చుకోండి. మామూలుగా మనకు వాము దొరుకుతుంది, చిన్న చిన్నగా ఉంటాయి, అవి అంత ఘాటు కారం ఉండదు. ఇక్కడ నీలి కమలని, దీపిక కమలని, ఇవి కంపెనీలు, ఈ 2 కంపెనీలో కూడా వాములు మంచి సైజు, ఇవి ఘాటు బాగుంటుంది. ఇలాంటిది వాడినప్పుడే మనకు ఒంట్లో ఉండే కొవ్వు, నీరు, కొలెస్ట్రాల్, చెడు అంతా బయటకు వేసే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నల్ల జీలకర్ర 100 గ్రాములు. 100 గ్రాములు మునగాక పౌడరు, 100 గ్రాములు జామ చెట్టు ఆకు పౌడరు, 100 గ్రాములు మనకు బందేరాకు, బందేరాకు అని పిలుస్తాం. మనకి ఎక్కడ పడితే అక్కడ పల్లెటూరులో అందరికీ తెలుసు, రోడ్లలో ఎక్కడంటే అక్కడ ఉంటుంది బందేరాకు 100 గ్రాములు. ఇవన్నీ సామాగ్రిలు 100 తెచ్చుకొని, ఇక్కడ చూడండి ఇది రాక్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ అంటారు, సైంధవ లవణం. ఈ సైంధవ లవణం తెచ్చి 100 గ్రాములు బాగా కలంలో కానీ మిక్సీలో కానీ నిమ్మరసంతో వేసి నూరు ఎండేయండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నిమ్మరసం వేసి బాగా నూరిలాగా మిక్సీ కొట్టి ఎండేయండి. 2 సార్లు ఎండేసి తర్వాత దీన్ని డైరెక్ట్గా వేసుకుంటే శుద్ధి అయిపోయింది, బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు పెట్లుప్పు, సూర్యకారం దొరుకుతుంది. షాపుల్లో వెళ్ళి ఒక 100 గ్రాములు సూర్యకారం తెచ్చి 1 లీటర్ వాటర్ పోసి, దీన్ని 200 గ్రాములు సూర్యకారం తెచ్చి 2 లీటర్లు వాటర్ పోసి అది ఇమిరే వరకు బాగా ఉడికించండి. పూర్తిగా ఇమిరిపోయిందా ఆఫ్ చేసి సైలెంట్ పక్కలో పెట్టండి. చల్లగా అయిపోయిందా మళ్ళీ 2 లీటర్లు పోసి మళ్ళీ ఉడికించి పక్కలో పెట్టేయండి. నీళ్ళు మొత్తం ఇమిరిపోయి చల్లగా అయ్యాక ఈ విధంగా మీరు 9 నుంచి 10 సార్లు 20 లీటర్లు నీళ్ళు పోయాలి. 200 గ్రాములు సూర్యాకారానికి 20 లీటర్లు నీళ్ళు పోసి బాగా ఉడికి సైడ్కి వేసి అది పరిపూర్ణంగా అయిన తర్వాత మీరు దాన్ని తీసుకొని వీటిలో 100 గ్రాముల పౌడర్ కలిపేసి ఈ మొత్తం పౌడర్ను మిక్సింగ్ చేసి మళ్ళీ బాగా నూరి ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఒక్కొక్క టేబుల్ స్పూన్ పౌడర్, 10 గ్రాములు లేక 12 గ్రాములు అంత పౌడరు ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి బాగా ఉడికించి ఫిల్టర్ చేసుకొని కానీ అలాగే అయినా సరే తాగేసి
మీరు వాకింగో జాకింగో రన్నింగో వెళ్ళారంటే 100% కూడాను ఒకే నెలలో 20 కేజీలు తగ్గచ్చు, 30 కేజీలు తగ్గచ్చు, 5 కేజీలు తగ్గచ్చు, 3 కేజీలు కూడా తగ్గచ్చు, 4 కేజీలు కూడా తగ్గచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు 30 కేజీలు తగ్గుతారంటే అలా కాదు. కొంతమంది ఒళ్ళు 200 కేజీలు 300 కేజీలు 150 170 140 ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ నెల లేక రెండో నెలలో 2 సార్లు మాత్రమే బాగా హెవీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. తర్వాత రోజు నెల 3-4 కేజీలు 2-3 కేజీలు 5-6 కేజీలకు పడిపోతుంది. ఎందుకంటే అందరూ ఒళ్ళు ఒకే రకంగా ఉండదు. కొంతమందికి నీరు ఎక్కువ, కొవ్వు ఎక్కువ, కొలెస్ట్రాల్, బొజ్జు, చెడు నీరు, చెడు రక్తము, ఇలా ఏ సమస్య ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు దీన్ని సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరికీ ఉండదు. ఒకవేళ మీరు ఇది చేసుకోలేరు, మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేస్తే నేను పంపిస్తాను. ఇది వాడే వాళ్ళు పెరుగు, మైదా, చికెన్ను, కోడిగుడ్లు, అప్పులము, స్వీటు, కంప్లీట్గా బేకరీ ఐటమ్స్ ఆపేయాలి. రైస్ వాడుకోవచ్చు, కాయగూరలు, ఆకుకూరలు, జ్యూసులు. అంటే జ్యూసులు అంటే అంగిట్లో దొరికే జ్యూసులు కాదండి. మీరు న్యాచురల్గా చేసి అన్ని ఆకుకూరలు జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఇది మాత్రము మీరు చేసుకునేటప్పుడు ఈ పత్తి ముండి వాడుకోండి. ఒకవేళ మన కాడ మందు కావాలంటే దీంతో పాటు ఇంకా ఒక పౌడర్ ఇస్తాను నేను. 2 రకాలు వస్తుంది. ఒకటి తేనెతో నాకేకి, ఇది కషాయం చేసుకొని తాగడానికి. దీన్ని వాడుకుంటూ వచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా 100% ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతకు ముగిస్తా ఉన్నాను. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.